ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ నాయకులు బొమ్మాజీ అనిల్ క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు. జంగారెడ్డిగూడెం నూకలమ్మ ఆలయంలో అనన్య చిత్రంలోని మొదటి పాట విడుదల. పలువురు ప్రముఖులు హాజరు. ఎంకేఎంవై రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్. ఎంకేవై సేవలను కొనియాడిన వైనం. తమ నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. బొట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం, అచ్చయ్యపాలెం, నూతిరామన్నపాలెం, నిమ్మలగూడెం గ్రామాల్లో 1,40,00,000 వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ఐటీడీఏపీఓ సూర్యతేజతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. అదే విధముగా అచ్చయ్యపాలెం, కండ్రికగూడెం గ్రామాల్లో డ్రైనేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల్లో సుమారు 52 కోట్ల వ్యయంతో 68 సచివాలయాలు, 68 రైతు భరోసా కేంద్రాలు, 45 విలేజ్ హెల్త్ క్లినిక్లను భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. పోలవరం నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి 40 లక్షలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించారన్నారు. ఈ నిధుల సద్వినియోగంతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెడ్డి సత్యనారాయణ, అట్లూరి రత్నాజీ, గంగులోతు మోహన్ రావు, సైదు బాజీ తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనం ఈరోజు మరి ఏజెన్సీ గ్రామాలకి ఈరోజు మన గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి సీసీ రోడ్లు కానీ రైళ్లు కానీ ఈరోజు నిర్మాణం చేపట్టాం. మరి ఆ పనులన్నీ కూడా పూర్తయిన వెంటనే మరి వాటిని ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు ఘనంగా చేస్తున్నాం. గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి 40 లక్షలు మరి ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు. ఆ నిధులు కేటాయించడం వల్ల, ఆ పనులు జరగడం వల్ల మరి ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు రూపురేఖలే ఈరోజు మారిపోయింది. ఈరోజు గ్రామాల యొక్క స్వరూపమే మారింది. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఒక దేవాలయంగా మరి పిలువబడుతుంది. ఈరోజు ఆ సచివాలయాలకి మరి పక్క భవనాలు కూడా ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ యువ నాయకులు బొమ్మాజీ అనిల్ క్యాంప్ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత అనిల్ కు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులతో కలిసి నూతన సంవత్సర కేక్ ను కట్ చేశారు.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనతా, విక్రమకు ఐక్యత, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. మరి అందరూ కూడా చక్కగా తెలపాల్సిందిగా కోరుతున్నాం. యువ నాయకులు బొమ్మాజీ అనిల్ గారు తెలపడానికి వచ్చారు. సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన అనన్య చిత్రంలోని మొదటి పాటను జంగారెడ్డిగూడెం నూకలమ్మ ఆలయంలో నూతన సంవత్సరంను పురస్కరించుకొని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నూకలమ్మ ఆలయ చైర్మన్ రాజన పండు, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు, సింగంశెట్టి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో అనన్య చిత్రం తెరకెక్కించడం ఎంతో అభినందనీయమన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, కావున ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జంధ్యాల గంగాధర్ శర్మ, సహ నిర్మాత బుద్దాల సత్యనారాయణ, డైరెక్టర్ ప్రసాద్ రాజు, హీరో జయరామన్, విలన్ రాజేష్, పిఆర్ఓ కెఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనన్య ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాం. ఫస్ట్ క్లాప్ నేనే వెంకటేశ్వర గుడి దగ్గర కొట్టడం జరిగింది మన పారిజాతగిరిలో. అదేవిధంగా ఇంకో ఈవెంట్ కూడా మనం మన విద్యా వికాస్ స్కూల్లో పెట్టాం. ఈ రోజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ నా చేతుల మీద చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఈ అనన్య సినిమా అనేది పూర్తిగా తీయడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు, మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ సినిమాకి, ఆ సినిమా బృందానికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నూకలమ్మ అమ్మవారి గుడిలో ఫస్ట్ పాట రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఈ చాలా ఆనందదాయకం. ఈ సినిమా అంతా మన చుట్టుపక్కల తీసిందే. మొట్టమొదటి షాట్ కూడా ఇదే గుడిలో తీయటం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ మొదటి పాటను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమాని ప్రియూ చూస్తాకి ప్రసాద్ థియేటర్లోకి వెళ్ళాం. ఒక విమర్శనాత్మకంగానే ఈ సినిమాని చూడటం జరిగింది. సాధారణ ప్రేక్షకుడిగా నేను చూశాను. ఇది చిన్న సినిమా కదా, ఏదో ఏముంటుంది అన్నట్టుగా చూశాను. కానీ ఫస్ట్ స్క్రీన్ ఆన్ కాడ నుంచి లాస్ట్ వరకు లెక్కన డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ఆసక్తిగా సినిమా చూడటం జరిగింది. అందరూ చాలా బాగుందని చెప్పారు. ఊరి పేరు గుర్తుండిపోయేలా ఈ సినిమా చాలా విజయవంతం అవుతుందని ఆశిస్తూ జంగారెడ్డిగూడెంలో అనన్య మూవీ అనేటువంటి సినిమాని సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన తీయడం జరిగింది. ఈ సినిమాని గత 6 నెలల క్రితం మేము స్టార్ట్ చేసి చండీ హోమం చేసి స్టార్ట్ చేసాం. సినిమా ఎక్కడ ఆటంకాలు కడగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా సెన్సార్ కాపీ నడుస్తోంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా సినిమా నడుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఫిబ్రవరి 1 నుంచి 15 లోపు మీకు సినిమా మాఘమాసంలో చూపించడం గ్యారంటీగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తెర మీద చూసి సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు మన జంగారెడ్డి నూకలమ్మ తల్లివారి గుడిలో మా యొక్క అనన్య సినిమా పండగను జరుపుకుంటున్నాం. నిజంగా ఇది మా యొక్క అదృష్టం. జంగారెడ్డిలో నిజంగా పండుగ గారు అయితే ఇక్కడ ఓ రోజు ఫంక్షన్ అంతా ఆయనే పెట్టుకుని, ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేసి మొత్తం అంతా ఆయనే పెట్టుకుని, ఏదో మన ఊళ్ళో సినిమా తెస్తారు సంతోషం, మా ఊళ్ళో తెస్తారు ఇంకా సంతోషం అని పాపం ఆయన కూడా ఫ్రీగా కొంత సాయం చేశారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు జంగారెడ్డిలో అన్ని బజార్లు సినిమా తీసాం. ఈ బజార్ ఆ బజార్ కాకుండా. అందరికీ నమస్కారం అండి. శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్ బ్యానర్లో ఈ అనన్య అనే చిత్రాన్ని నిర్మాత జంధ్యాల గంగా శర్మ గారు, అలాగే బుద్దాల సత్యనారాయణ సహ నిర్మాత బుద్దాల సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ కలిపి ఈ చిత్రాన్ని నిర్మించారండి. ఈ చిత్రంలో 5 పాటలు 4 ఫైట్లు ఉన్నాయండి. ఇది హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథా చిత్రం. ఇందులో అన్ని రకాల ఆడియన్స్కి ఏ విధంగా అయితే
ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఇది ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసాం. ఇంకా 4 పార్ట్లు ఉన్నాయి. ఇవి కూడా కొన్ని ఏరియాల్లో రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ఘట్టమనేని మహేష్ బాబు సమాజ సేవా స్ఫూర్తితో చక్కటి సందేశాత్మక చిత్రాలలో నటిస్తూ నేటి సమాజానికి ఆదర్శవంతంగా ఉన్నారని ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్ తెలిపారు. ఏలూరులోని ఆదిత్య ఫిలిమ్స్ కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ అధ్యక్షతన మహేష్ బాబు చిత్రపటాలతో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎల్వీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్తశుద్ధితో సినిమాల్లో నటిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా మహేష్ బాబు అనేక సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మహేష్ బాబు పేరు తలవగానే మాకు గుర్తొచ్చేది బవిరిశెట్టి మురళీకృష్ణ అని అన్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంకేఎంవై సెక్రటరీ మర్రి రమేష్ బాబు, ఎస్ పవన్చారి, డి రాజేష్, మనోజ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్య వికాస్ జూనియర్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన జరిగే బాలోత్సవంను విజయవంతం చేయాలని హేలాపురి బాలోత్సవ సెక్రటరీ నరసింహారావు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మానవతామూర్తి కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం బాలోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు మానవతామూర్తితో కలిసి నరసింహారావు మాట్లాడారు. బాలోత్సవం యొక్క వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అట్లూరి సురేష్, కన్నం హనుమంతరావు, కొండపల్లి పండు, చోడే ఫణి, చంద్రశేఖర్, నంబూరి రామచంద్రరాజు, త్రిపుర రమేష్, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో 2019 నుంచి హేలాపురి బాలోత్సవం పేరుతో ఏలూరులో ఉన్నటువంటి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, మానవత, 6 లయన్స్ క్లబ్లు, అక్కడ ఉన్నటువంటి మాతృదేవ సేవా ట్రస్ట్, వాకర్స్ క్లబ్లు, ఎన్ఆర్వీల్ క్లబ్, అదే విధంగా రోటరీ క్లబ్లు అందరూ కూడా కలిపి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం జంగారెడ్డిగూడెంలో కూడా బాలోత్సవం నిర్వహించాలని చెప్పి ఏలూరులో ఉన్నటువంటి ఆలపాటి నాగేశ్వరరావు గారు, నేను మూర్తి గారితో ఇక్కడ ఉన్నటువంటి బోడేపూడి సుందరయ్య ట్రస్ట్ బాధ్యులతో మాట్లాడినప్పుడు మేము ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ముందుకొచ్చారు. వారి చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ గాని, వజ్దా ఫౌండేషన్ గాని, క్షత్రియ సేవా సమితి గాని, అదేవిధంగా మానవత మొత్తం కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు 4వ తేదీన జంగారెడ్డిగూడెం టౌన్ రూరల్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ పిల్లలు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి అందరికీ కూడా బాలోత్సవం పేరుతో పిల్లల పండగని నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. దీనికి ఒక 10-15 కమిటీల కింద ఏర్పడి 4వ తేదీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. జంగారెడ్డిగూడెంలో జనవరి 4వ తారీఖున బాలల పండుగ జరుగుతుంది. అది ప్రభుత్వ, ప్రైవేటు అన్ని స్కూల్స్ అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి వేదిక విద్యా వికాస్ ఐ క్యాంపస్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ స్పాన్సర్ గా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు అడిగిన సురేష్ గారు కానివ్వండి, కృష్ణ గారు వాళ్ళు ముందుకు వచ్చి మనం చేద్దాం ఈ కార్యక్రమాన్ని, పిల్లలకి రిక్రియేషన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరం స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇప్పుడు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సర్వీస్ చేసే ప్రతి వ్యక్తులు, సీనియర్ సిటిజన్ కానివ్వండి, ఎవరైనా సరే ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ పిల్లలకి టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, అయిపోయిన తర్వాత అదే రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాన్ని, అలాగే ప్రభుత్వ స్కూల్ టీచర్స్ కూడా కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి పిల్లల యొక్క మానసిక వికాసానికి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మరింత చేయడానికి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం ప్రజలందరూ వచ్చి చూసినట్లయితే మరింత బాగుగా చేయడానికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వడానికి కుదురుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ ఎవరైనా సరే వెల్కమ్. మీ సభాపూర్వకం మేము అందరం కూడా అందరూ రావాలని, ప్రజలందరూ రావాలని అది చూడాలని కోరుకుంటున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఈ దీక్షా శిబిరాన్ని టీడీపీ, జనసేన నాయకులు సందర్శించి వారి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు బొమ్మాజీ అనిల్, జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా విరుద్ధమన్నారు. కావున తక్షణమే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము,
ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెంలో న్యాయవాదులు చేసిన రిలే నిహార దీక్ష 9వ రోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేస్తున్నారు. దానికి మేమంతా టీడీపీ నాయకులము అందరము కలిసి వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నాము. ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి వీళ్ళకి ధైర్యం చెప్తామని వచ్చామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు కండిషన్స్ కి తలొగ్గి పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర యొక్క అజమాయిషీలో ఆంధ్ర రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలకి భూ హక్కుల్లో నష్టం జరిగిద్దని, ఆ నష్టాన్ని వ్యతిరేకిస్తూ చైతన్యవంతులైనటువంటి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా గత 9-10 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేసి టైటిలింగ్ యాక్ట్ 27/2023 రద్దు చేయమని, అక్టోబర్ 31 నుంచి అమలు చేయాలని, జియో నెంబర్ 512 అమలు చేయకుండా రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులు న్యాయమైన పోరాటానికి మేము న్యాయవాదులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరాన్ని టీడీపీ నాయకులు సందర్శించి వారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, పగడం సౌభాగ్యవతులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గత 22 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయకులు బొమ్మాజీ అనిల్, చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గత 22 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా మరి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. నేను అధికారంలో రాగానే అంగన్వాడీలకి చంద్రబాబు నాయుడు గారు 10,500 చేశారు. నేను వచ్చిన తర్వాత మీకు 26,000 చేస్తాను, తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పారు. కానీ ఈ రోజు 4.5 సంవత్సరాలు అయింది. ఆ రోజు 1000 రూపాయలు పెంచింది అదే బాబు గారు అయితే 6,000 నుంచి 10,500 చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత ఆయన పెంచిందల్లా సంవత్సరానికి 1000 రూపాయలే. మరి ఈ 4.5 సంవత్సరాల్లో నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే కరెంటు బిల్లులు కానీ లేదా రకరకాల ఎంతంత రేట్లు పెరిగిపోయినాయి ఒక్కసారి మీరు ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏదేమైనా ఆడపడుచులు చాలా సహనంతో చాలా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రతి ఆడపిల్ల కూడా ఈరోజు రోడ్డుకి పోరాడుతుందంటే మామూలు విషయం కాదండి. ఇప్పటికైనా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళ ఓపుని, వాళ్ళ సహనాన్ని మీరు ఆలోచించి వాళ్ళందరికీ కూడా 26,000 రూపాయల వేతనాన్ని గౌరవం ఇవ్వాలని, వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్లు కోరుతున్నారో ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇవాళ ఇవ్వని పక్షంలో మీరు మహిళలందరూ కూడా చిన్న విన్నపం, రేపు పండుగ వాతావరణం ఇంట్లో పండుగ గడుపుకోవాలి కాబట్టి మీరు ఆనందంగా 4-5 రోజులు చూసి ఈ ప్రభుత్వం మీకు స్పందించకపోతే మీరు వదిలేయండి. 2-3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మీకు పూర్తిగా న్యాయం చేస్తామని సందర్భంగా తెలుపుకుంటూ ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ 22వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో. మరి వీళ్ళు కనీసమైనటువంటి వేతనం 26,000గా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ యొక్క డిమాండ్. తల్లి ఒడి నుంచి మరి పిల్లలు ఆయాల దగ్గరికి వెళ్ళిపోతారు అంగన్వాడీ స్కూల్ కి. మరి చిన్నపిల్లల్ని చాలా సురక్షితంగా మరి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. అన్ని పనులు చేసేటటువంటి ఆయమ్మలకు, వర్కర్స్ కు కనీస వేతనాలు ఇవ్వాలని కనీసమైనటువంటి డిమాండ్ వీళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కుటుంబాలని, పిల్లల్ని వదిలేసి 26 రోజులుగా రోడ్ల మీద కూర్చొని వాళ్ళ యొక్క కోరికల కోసం వీళ్ళందరూ కూడా మరి సమ్మె చేస్తున్నారు. మరి వీళ్ళ యొక్క డిమాండ్లను తక్షణమే తీర్చాలని చెప్పేసి మా యొక్క పట్టణ టీడీపీ పార్టీ తరఫు నుంచి కూడా మా అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
నిరసనకారులు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కా సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయినా సరే మా సమస్యలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలి. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్లుగా మేము పెట్టడం జరిగింది. ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మా సమస్యలు వెంటనే ప్రభుత్వము అధికారులు కలిసి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. నేను మున్సిపల్ కార్మికురాలని, యూనియన్ సభ్యురాలని. మేము అడిగేది ఒకటే, ఆయన్ని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని. ఆయన పదవిలోకి రాకముందే చెప్పాడు. ఏమని నేను 6 నెలలు రాగానే పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. అంతకుముందు మేము ఎంతో స్వచ్ఛందంగా మేము కాంట్రాక్ట్ బేసిక్ లో చేసేవాళ్ళం. మమ్మల్ని ఆప్కాస్ లోకి తరలించింది ఆయనే. ఇది మా డిమాండ్లన్నీ మేము సాధించుకునేదాకా మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కావడంతో స్వామివారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన మధ్య ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు వివిధ పూజా కార్యక్రమాలు చేసి 6 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించినారు. ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి దేవాలయం కూడా విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనం గర్భాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. భక్తులు 50 మంది శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. అయోధ్యలో బాలరామునికి పూజ చేసిన అక్షింతలు జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీకి చేరుకున్నాయి. కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఈ అక్షింతలను ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వీటిని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అయోధ్య బాలరాముని అక్షింతలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు మొన్న మన శ్రీ అభయాంజనేయ గుడి సన్నిధిలో ఏర్పాటు చేసి వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున ప్రతి గడప గడపకు పంచిపెట్టమన్న విశ్వ హిందూ పరిషత్ వారి మాట మేరకు ఈ రోజున మా అభయాంజనేయ స్వామి కమిటీ తరపున మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతలు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో పవిత్రమైన పూజ చేసిన అక్షింతలు ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అదృష్టం మన గడప గడప వచ్చినందుకు ఈ అవకాశం కల్పించిన విశ్వ హిందూ పరిషత్ వారికి అలాగే రామభక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ నెల 28న కన్నుల పండుగ అయోధ్యలో జరిగే ఆ కార్యక్రమానికి మనందరం కూడా ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా సరే మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అదొక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఆ రోజు ఒక చారిత్రాత్మకమైన ఆ కట్టడాన్ని మళ్ళీ తిరిగి పునర్నిస్తున్న దానికోసం కృషి చేసిన ప్రతి భక్తులందరికీ కూడా మా అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ కార్మికులు జనవరి 3వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కె విఘ్నేష్ తెలిపారు. మంగళవారం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ కార్మికులు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుండి అశ్వరావుపేట రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక మంది ఉన్నత అధికారులకు అనేక సార్లు వినతులు సమర్పించినా ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి నాగేశ్వరరావు, కార్యదర్శి బొక్క శ్రీను, రేలంగి నాగరాజు, ఇందుర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఏదైతే మున్సిపల్ కార్మికుల మీద సమస్యల గురించి గత 4.5 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వానికి అనేక మార్లు మేము మెమోరాండం ద్వారా మా సమస్యల యొక్క విన్నపాలను తెలియజేశాము. అయినప్పుడు కూడా మరి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరంలో ఎటువంటి పరిష్కారం చూపని చేసిన కారణంగా మరి ఈ రోజున మేము మరి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాని నిమిత్తం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి మేడం గారికి మరి గత డిసెంబర్ 7వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే డిఎం సార్ కోటేశ్వరరావు సార్ గారు కూడా మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి ఒక 2 సార్లు మరి చర్చలు జరపడం జరిగింది. మరి ఇటు అధికారులు అలాగే గడిచినటువంటి మొన్న 14వ తారీఖున
అలాగే 18వ తారీఖున కూడా మరి మినిస్టర్ గారు కూడా చర్చలు జరపడం జరిగింది. ఏదైతే మరి 21 డిమాండ్లతో కూడినటువంటి సమ్మె నోటీస్ మేము ఇవ్వడం జరిగిందో దాన్ని 13 డిమాండ్లుగా కుదించడం, దాంట్లో కూడా కేవలం 1-2 సమస్యలు మాత్రమే పరిష్కరించడం జరిగింది. ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను మేము అడుగుతున్నాము. ఈ రోజున ఆయన పర్మనెంట్ చేస్తానన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలన్నది మా ప్రధానమైన డిమాండ్. దయచేసి ఇప్పటికైనా మరి ప్రభుత్వం దిగివచ్చి మరి రేపు 3వ తారీఖు నుంచి మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి జేఏసీగా మరి కూడి మరి రేపు 3వ తారీఖు నుంచి జేఏసీ మున్సిపల్ మరి సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఇటు ప్రజల్ని కూడా మరి మేము మద్దతు కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి స్థలదాత మొగ్గలపు వీరన్న జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మొగ్గలపు వీరన్న కుమారులు మొగ్గలపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి వేడుకలలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరటన్ రాంబాబు, స్టేట్ బయోమెడికల్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి ఆవరణలోని మొగ్గలపు వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శానిటైజేషన్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, ఏవో భార్గవ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సామ్రాజ్యం, అభివృద్ధి సొసైటీ సభ్యులు రాపోలు, భావన ఋషి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని చింతలపూడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాకర్ల మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. చింతలపూడి పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద మంగళవారం లాయర్లు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేద ప్రజలకు నిరుపయోగంగా మారుతుందని, రాజకీయ నాయకులు భూస్వాములకు అనుగుణంగా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జి భాస్కర్ రావు, కె సూరయ్య, ఎస్ రమాదేవి, జి శ్రీనివాస్ రెడ్డి, కె దుర్గాభవాని, సాయద్ సీమ తదితరులు పాల్గొన్నారు. అది ప్రజా జీవితానికి గొడ్డలిపెట్టుగా భావిస్తూ చింతలపూడి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అది దీనిలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవటం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని, అంతేకాకుండా కోర్టుల ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేకుండా కేవలం హైకోర్టులు మాత్రమే అప్పీల్ అథారిటీ ఇవ్వడం వల్ల లోయర్ కోర్టులు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇప్పుడు 2023 సంవత్సరంలో యాక్ట్ 27/23 గా చేసినటువంటి యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఇది భూస్వాములు, రాజకీయ నాయకులు, అలాగే కొంతమంది దళారీల యొక్క ఉపయోగార్థం చేసినటువంటి యాక్టే తప్ప సామాన్య ప్రజలకు, రైతులకు ఏ విధమైన ఉపయోగం లేనటువంటి యాక్ట్ ఇది. ఈ యాక్ట్ వల్ల ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది దీనికి కోర్టు జ్యూరిస్డిక్షన్ కూడా ఓన్లీ ఏంటంటే రెవెన్యూ కోర్టులకు మాత్రమే ఇచ్చారు. తర్వాత దానికి అది కూడా స్టేట్ జ్యూరీ అంటే జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ మీద మళ్ళీ ఏదైనా అప్పీల్ చేసుకోవాలంటే హైకోర్టుకు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఇది ప్రొసీజర్. ఇదంతా ఈ రైతులు, సన్నాసనిక రైతులు ఎవరైతే ఉన్నారో దీన్ని న్యాయాన్ని పొందలేని పరిస్థితి. ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని మేము మా బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఈ చట్టాన్ని ఖండిస్తున్నాం, రద్దు చేయాలని కోరుతున్నాం. తెలుగు మహాసభలను విజయవంతం చేయాలనే ఆకాంక్షతో కామవరపుకోట హై స్కూల్ విద్యార్థులు జై తెలుగు అక్షర రూపంలో కూర్చొని తెలుగు భాష పట్ల వారికున్న మక్కువను తెలియజేశారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరుగుతున్న అంతర్జాతీయ 2వ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల ప్రతినిధులు టీవీఎస్ రాజు, వేరమల్ల మధుల హై స్కూల్ ఉపాధ్యాయులను, విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూసం రమేష్, పోరంకి నాగరాజు, సిహెచ్ కనకలక్ష్మి, వి సుశీల కుమారి, ఎన్ రవికుమార్, వికేఎల్ వనజ, వి సవిత్ర, పి జయప్రద, టి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
ఎంతోమంది తెలుగు పండితులను అందజేసిన రాజమహేంద్రవరంలో 5, 6, 7 తారీఖుల్లో 2వ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలానికి చెందిన హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో చక్కగా జై తెలుగు అనే అక్షర రూపం దాల్చడానికి ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా తెలుగు మహాసభల ప్రతినిధులుగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 5, 6, 7 తారీఖుల్లో ప్రతి ఒక్కరూ కూడా రాజమండ్రిలో జరిగే తెలుగు మహాసభలకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగు మహాసభల ప్రతినిధులుగా కోరుతున్నాం. తెలుగు అక్షర రూపంలో కూర్చోవడం అనేది వారికి తెలుగు పట్ల ఉన్న అభిరుచిని, ఎంతో ఇష్టాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ నాయకులు బొమ్మాజీ అనిల్ క్యాంప్ కార్యాలయం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు. జంగారెడ్డిగూడెం నూకలమ్మ ఆలయంలో అనన్య చిత్రంలోని మొదటి పాట విడుదల. పలువురు ప్రముఖులు హాజరు. ఎంకేఎంవై రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆదిత్య ఫిలిమ్స్ అధినేత ఎల్వీఆర్. ఎంకేవై సేవలను కొనియాడిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.